లేకపోతే నీ మాట వినరా వాళ్ళు. అన్నట్టు చిత్ర, అసలు ఏ విషయంలో వాళ్ళు నీ మాట వినట్లేదు? అదేనండి, రేపు రాణమ్మ మనకి పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చేయబోతుంది కదా, దాన్ని నెక్స్ట్ ఎవరి పేరు మీదకి రాస్తారు చెప్పండి? ఇంకెవరు? మన వారసుడు కృష్ణ పేరు మీద కదా రాయిస్తాం. లాయర్తో డాక్యుమెంట్స్ కూడా అలాగే రాయమని చెప్పారు. అమ్మయ్యా, నేను కూడా అదే మాట అనుకున్నాను. పవర్ ఆఫ్ అటార్నీ ఉంటే మీ పేరు మీద ఉండాలి, లేదంటే మన పెద్ద కొడుకు కృష్ణ పేరు మీద ఉండాలి అని. అందుకు పిల్లలు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? నాన్నకి ఇంకా గతం గుర్తుకు రాలేదు కాబట్టి నాన్న పేరు మీద వద్దు అన్నారండి. కరెక్ట్ గానే అన్నారు కదా చిత్ర. వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారండి. ఇంకేమన్నారు? కంపెనీ వ్యవహారాల గురించి నేను నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా విషయాలున్నాయి. ఇంకొంతకాలం అనుభవం వచ్చాక, నాకు నేను పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత అప్పుడు మీరు నాకు ఎంత పెద్ద బాధ్యతలు ఇచ్చినా తీసుకుంటాను. ఇప్పుడు మాత్రం నా పేరు మీద ఈ పవర్ ఆఫ్ అటార్నీ రాయొద్దని తెగేసి చెప్పాడండి మన కృష్ణ. అలా అన్నాడా? అవునండి. అప్పుడు నాన్న రాణమ్మని మా అమ్మ అని నమ్మి ఈ పవర్ ఆఫ్ అటార్నీని ఆవిడ చేతిలో పెట్టారు. ఇప్పుడు మమ్మల్ని నవమాసాలు మోసి కన్న మా అమ్మ మీరొచ్చారు, ఇక మీదట ఈ పవర్ ఆఫ్ అటార్నీ మీ పేరు మీదే ఉండాలని పిల్లలు నిన్నట్నుంచి ఒక్కటే గోల తేజ. అయినా అవన్నీ నాకెందుకు చెప్పండి? బంగారం లాంటి ముగ్గురు పిల్లలు మీరు ఉన్నారు. నాకు అంతే చాలు ఈ జీవితానికి. నేను వద్దంటున్నా వినకుండా పిల్లలు ఈ విషయంలో పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీదే ఉండాలని నన్ను బలవంతం చేస్తున్నారు. మీరొక్కసారి పిల్లలతో మాట్లాడి అర్థమయ్యేలాగా చెప్పండి. మీరు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. లేదు చిత్ర, నువ్వే అర్థం చేసుకోవాలి. ఏంటి తేజ నువ్వు మాట్లాడేది? పిల్లలు చెప్పిందంటూ తప్పే ఉంది చిత్ర. నువ్వెవరివి? నా భార్యవి, నా పిల్లలకి తల్లివి. నా తర్వాత ఈ పిల్లల కంటే ముందు ఈ ఆస్తి అంతస్తుల మీద, మన కంపెనీల మీద సర్వహక్కులు నీకే కదా ఉంటాయి. నీ పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ ఉంటే తప్పేంటి చెప్పు? నువ్వేమన్నా ఈ ఆస్తులన్నిటిని కట్టగట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లి పారిపోతావా ఏంటి? అందుకే కదరా మరి ఇంత డ్రామా చేస్తున్నాను. మతి లేకపోయినా జరగబోయేది చాలా కరెక్ట్గా చెప్పావురా. పిల్లలు చెప్పింది 100% కరెక్ట్. ఈ విషయంలో పిల్లల మాటే నా మాట. చిన్నవాళ్ళైనా సరిగ్గా ఆలోచించారు. కాదనకుండా ఒప్పుకో చిత్ర. ఏమోనండి, మీరు కూడా పిల్లల్లాగే మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావడం లేదు. కాళ్ళు చేతులు ఆడడం లేదండి. అసలే ఎలాంటి అనుభవం లేనిదాన్ని. ఇన్ని బరువు బాధ్యతల్ని నేనొక్కదాన్నే మోయగలనా చెప్పండి? నువ్వు ఒక్కదానివే ఎలా అవుతావు చిత్ర? మేమంతా నీకు సపోర్టుగా ఎప్పుడు నీ పక్కనే ఉంటాం కదా. నీకు అసలు భయమే అవసరం లేదు. సర్లే తేజ, మీరంతా డిసైడ్ అయ్యాక మీ కోరిక నేనెందుకు కాదంటాను? పవర్ ఆఫ్ అటార్నీ నా పేరు మీదకి రాసిస్తున్నట్టుగా లాయర్కి ఫోన్ చేసి డాక్యుమెంట్స్ రెడీ చేయించమని చెప్పండి. అదంతా నేను చూసుకుంటాను చిత్ర. ఈ విషయం ఇప్పుడే వెళ్ళి మన పిల్లలతో చెప్తాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆగండి. ఈ గుడ్ న్యూస్ని నేనే వెళ్ళి పిల్లలతో పంచుకుంటాను. వాళ్ళ సంతోషాన్ని నేను కళ్ళారా చూడాలి. మీరు వెళ్ళి లాయర్తో మాట్లాడండి. సరే చిత్ర, వెళ్ళండి. వెళ్ళరా, వెళ్ళు. ఇప్పుడే కదరా నీతో మాట్లాడి నిన్నొప్పించింది. పిల్లల్ని కూడా ఇలాగే డ్రామా ఆడి ఒప్పించాలి కదా. కొంచెం టైం ఇవ్వు. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. గోల్ కరెక్ట్గా పడింది. పిల్లలు,
నెక్స్ట్ మీరే. చూస్తున్నా ఈ మధ్య ఇదివరకట్లాగా మాతో సరిగా టైం స్పెండ్ చేయట్లేదు. మాతో కలిసి ఇండోర్ గేమ్స్ ఆడట్లేదు. దానికి తోడు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలా మూడీగా ఉంటున్నావు. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. నేనాడకపోతే ఏంటన్నయ్య, అక్క ఆడుతుంది కదా, మీరిద్దరూ ఆడుకోండి. ఏదో జరుగుతుందని అర్థమవుతుంది, కానీ అదేంటనేది తెలియడం లేదు. విషయమేంటో తెలిసిన రోజు అప్పుడు మాట్లాడతాను. నేను కావేరి గురించి మాట్లాడుతుంటే నీకేమైంది? ఆడు. అబ్బబ్బబ్బబ్బా, ఏ మనిషో ఏంటో ఈయన. అన్నీ తనకి నచ్చినట్టే జరగాలంటారు. ఆయనకి మైండ్ పోవడం కాదు, నా మైండ్ తింటున్నారు. ఛా! ఏంటమ్మా, ఏమైంది? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి మాట్లాడతాను? మీ నాన్న గురించి. డాడీ గురించా? ఇప్పుడు డాడీ ఏం చేశాడు మమ్మీ? ఏం చేశాడా? ఆయనకి గతం గుర్తొచ్చినట్టు నటించమనే కదా మనం చెప్పాం. అవును, మనం చెప్పామనే కదా డాడీ నటిస్తున్నారు. నిజానికి నాన్న యాక్టింగ్ ఇరగదీస్తున్నాడమ్మా. ఎంతలా అంటే దేన్నైనా ఈజీగా పసిగట్టే రాణమ్మ కూడా నాన్న యాక్టింగ్ చేస్తున్నారని కనిపెట్టలేకపోతున్నారు. మీ నాన్న మనకంటే బాగా యాక్ట్ చేస్తున్నారు కృష్ణ, కానీ చెప్పిన మాట కూడా వినాలి కదా. ఏమైంది మమ్మీ? ఇప్పుడు నువ్వేం చెప్తే నాన్న వినలేదు చెప్పు. అది వద్దులే అమ్మ కావేరి. మీ నాన్న చెప్పింది మీతో చెప్తే మీరు కూడా మీ నాన్న చెప్పిందే కరెక్ట్ అని ఆయన్నే సపోర్ట్ చేస్తారు. అలాంటప్పుడు మీకు చెప్పి కూడా ఉపయోగం లేదులే. దీన్ని ఇంతటితో వదిలేద్దాంలే. చెప్పమ్మా, నాన్న ఏమైనా అన్నారా నిన్ను? చచ్చా, ఆయన నన్నేమంటారు? అయితే మరేంటో చెప్పు మమ్మీ. చూడండి, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. కానీ చెప్పిన తర్వాత మీ నాన్న తానా అన్నాడు కదా అని మీరు తందనా అనకూడదు. నేను ముందే చెప్తున్నాను, ఈ విషయంలో మీ నాన్నని మీరు అస్సలు సపోర్ట్ చేయకూడదు. అలా అని నాకు మాట ఇవ్వండి. అసలు విషయమేంటో తెలియకుండా నీకేమని మాటివ్వమంటావు మమ్మీ? సరే, ముందు విషయం ఏంటో చెప్తాను వినండి. రేపు రాణమ్మ తన పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేసుకోబోతుంది కదా. అవును, రానమ్మ చెప్పింది కదా, మాట అంటే మాటే. ఆ పవర్ ఆఫ్ అటార్నీని మీ నాన్న నా పేరు మీద రాయించాలని ఒకటే మొండి పట్టు కూర్చున్నారు. నీ పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీనా? నచ్చలేదు కదా? అమ్మయ్యా, మీకు కూడా నచ్చలేదు. అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, ఈ ఇంటి వారసుడు మన అబ్బాయి కృష్ణ ఉన్నాడు కదండి, నాకా బాధ్యతలు అప్పగించడమేంటి? ఏదున్నా కృష్ణ పేరు మీదే రాయించమని మీ నాన్నకి చెప్తూనే ఉన్నాను. పోనీ మన ఇద్దరు ఆడపిల్లలు కార్తీక కావేరి పేరు మీదైనా ఉండాలి అన్నాను. నా మాటే వినరే. ఇన్నాళ్ళు రాణమ్మ పేరు మీదైతే ఎలా ఉందో అలాగే ఇక మీదట నీ పేరు మీద ఈ పవర్ ఆఫ్ అటార్నీ ఉండాలని ఒకటే వాదన. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్పండి? నేనేమన్నా ఆ రాణమ్మలాగా పవర్స్ కోసం వచ్చానా ఈ ఇంటికి? మీరే చెప్పండి. ఇన్నేళ్ల తర్వాత నా కన్న పిల్లల్ని నేను చేరుకున్నాను. ఇకనైనా నా పిల్లలతో సంతోషంగా ప్రశాంతంగా ఉందామని నేనొస్తే మీ నాన్నగారు ఇలా బాధ్యతలన్నీ నాకప్పగించాలనుకోవడం నాకు నచ్చలేదు కృష్ణ. నాన్నకి గతం గుర్తులేకపోయినా సరే చాలా కరెక్ట్గా చెప్పారమ్మా.
ఇంత మంచి ఆలోచన నీ కన్న పిల్లలుగా మాకెందుకు రాలేదా అనిపిస్తుంది. నాన్న చెప్పినట్టు పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీద ఉండడం అనేది చాలా మంచి నిర్ణయం అమ్మా. అయ్యో కృష్ణ, మీ నాన్నలాగా నువ్వు కూడా ఏంటిలా? నువ్వైనా చెప్పమ్మా. ఇందులో చెప్పడానికి ఇంకేం లేదు మమ్మీ. ఆఫ్టర్ ఆల్ ఆ రానమ్మ పేరు మీద ఇన్ని రోజులున్నప్పుడు మా మమ్మీవి నీ పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ ఉంది అంటే తప్పేంటి చెప్పు? నువ్వు కూడా మీ డాడీ పార్టీలో చేరిపోయావా? అమ్మ కావేరి, నువ్వైనా ఈ మమ్మీ బాధను అర్థం చేసుకో తల్లి. ఇందులో బాధపడ్డానికేముంది మమ్మీ? ఇది ఎంత మంచి శుభవార్త చెప్పు. హ్యాపీగా ఒప్పుకో మమ్మీ. ఏవోనమ్మా, మీరందరూ చెప్తున్నారు కానీ నా మనసుకే ఇంకా సరిగ్గా అనిపించట్లేదు. సర్లే, మీ అందరి ఇష్టాన్ని ఇంకా నేనెందుకు కాదంటాను. మీరు ఎలా అనుకుంటే అలాగే కానివ్వండి. ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. నేను ఇప్పుడే లాయర్ గారికి ఫోన్ చేసి డాక్యుమెంట్స్ అలాగే రెడీ చేయమని చెప్తాను. అలాగే నాన్న. ఓ రామాయకుడా, ఆల్రెడీ నా పేరు మీద డాక్యుమెంట్స్ రెడీ చేయించాను కదా. సరేనమ్మా, మీరు ఆడుకోండి ఆడుకోండి. రండి. అబ్బా, ఏం ప్లాన్ చేసావే చిత్ర. దెబ్బకి అటు ఆ మతిలేని పిచ్చోడు, ఇటు ఈ తెలివిలేని అమాయకులు. దెబ్బకి నీ ప్లాన్ సక్సెస్ అయింది. రేపటితో ఈ సామ్రాజ్యంలో ఆ రాణమ్మ పవర్ ఖతం, నా పవర్ స్టార్ట్. రేపటితో ధర్మతేజ యావదాస్తి పవర్ ఆఫ్ అటార్నీ నా చేతికి రాబోతుంది. ఇది కన్ఫర్మ్. మీరు చెప్పినట్టే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా రెడీ చేశాం సార్. ఏం చేశారో ఏమో. నేను ఎంత చెప్పినా నా పిల్లలు వినరు, నా తేజ వినడు. నాకు నా పిల్లలే కోట్ల ఆస్తి. అలాంటిది తేజ ఏమో ఆస్తి, పవర్ ఆఫ్ అటార్నీ అన్నీ నా పేరు మీదే ఉండాలంటున్నారు. పిల్లలు కూడా అదే మాట అంటున్నారు. అరే, 3 పిల్లలున్నారు. ఈ ఇంటి వారసుడు కృష్ణ ఉన్నాడు. కనీసం కృష్ణ పేరు మీదైనా వీలునామా రాయించండంటే నా మాట తేజ కూడా వినట్లేదు. అమ్మకి మించిన దైవం ఏముందమ్మా? ఈ ఆస్తి అంతస్తులు నాన్న పేరు మీద ఉంటే ఏంటి, నా పేరు మీద ఉంటే ఏంటి, మీ పేరు మీద ఉంటే ఏంటమ్మా? అవును చిత్రావతి, నీ పేరు మీద ఆస్తులుండాలన్న మా నిర్ణయం సరైందే. నమ్మించి నట్టేట ముంచడం అంటే ఇదే పెచ్చమాలోకాలు. సర్లే తేజ, మీరందరూ నిర్ణయించుకున్న తర్వాత నేను మాత్రం చేసేదేముంది? అన్నట్టు ముహూర్త సమయం దగ్గర పడుతుంది. రాణం ఎక్కడా? ఇంకా రాలేదు. తేజ, ఒకసారి రాణమ్మకి ఫోన్ చేసి అందరం వెయిట్ చేస్తున్నామని చెప్పండి.
సరే చిత్ర. ఉమ్. పుష్ప ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో రాణమ్మ. సార్, అక్క పూజ చేసుకుంటుంది. అవ్వగానే మీరు ఫోన్ చేశారని చెప్తాను. సరేనమ్మా. రిజిస్టర్ ఆఫీసరు, లాయర్లు అందరూ వచ్చారని చెప్పమ్మా. రాణమ్మ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పు. అలాగే సార్. చూడండి, రానమ్మ కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. అంతలోపు మీరు టిఫిన్ చేదురు లేవండి. స్వామి, నా మనసులో ఉన్న ప్రతి విషయాన్ని నీతో పంచుకోకుండా నేను ఏ రోజు అలాంటి పని చేయలేదు. ధర్మతేజ గారింట్లో ఉంటున్నప్పుడు ఏ నమ్మకంతో అయినా పౌరఫటాన్ని నా పేరు మీద రాశారు నాకు తెలీదు గాని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంపెనీ వ్యవహారాల్లో గాని ఆస్తుల విషయాల్లో గాని ఎంతో బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించి ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను స్వామి. ఇన్ని రోజులకు ధర్మతేజ గారికి గతం గుర్తుకొచ్చింది కాబట్టి నేను మాటిచ్చినట్టు నా పౌరఫటాన్ని రద్దు చేసుకుని వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పగించబోతున్నాను. అంతటితో నా బాధ్యత పూర్తయిపోయింది. ఇక మీదట కూడా ధర్మతేజ గారు, ఆయన 3 బిడ్డలు, వాళ్ల కంపెనీలు, వాళ్ల మీద ఆధారపడి బ్రతుకుతున్న 100 కుటుంబాలు అందరూ ఎప్పటిలాగే సంతోషంగా ఉండేలా చూడు స్వామి. అలాగైనా ఆ ఇంటితో నాకు సంబంధం తెగిపోయినా ఆ 3 పిల్లల ప్రేమ మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండేలా చూడు స్వామి. అక్క, ధర్మతేజ గారు ఫోన్ చేశారు. అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారంట. సరే పుష్ప, నేను బయలుదేరుతాను. టిఫిన్ చేసి పెట్టాను. కాలేజ్కి వెళ్ళేటప్పుడు తినేసి వెళ్ళు, సరేనా? అలాగే అక్క. నేను తొందరగా వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్త, సరేనా? అక్క అక్క, ఇదేంటక్క, మీరు న్యాయంగా మంచి పని చేయడానికి వెళ్తుంటే అపశకనంలాగా రక్తం కళ్ళ చూడాల్సి వచ్చిందేంటి? అరే, మంచి పని చేయడానికి వెళ్తున్నానని నువ్వే అన్నావు కదా, ఇది అపశకునం ఎలా అవుతుంది? ఏం పర్వాలేదులే. అక్క, ఒక్క నిమిషం లోపలికొచ్చి కూర్చో. అరే పుష్ప, అక్కడ వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళే వెయిట్ చేస్తారులే అక్క. మంచినీళ్ళు తీసుకొస్తాను, తాగేసి వెళ్ళు. అరే పుష్ప, ఒక్క నేను నిమిషం. చెప్పి ఈ మధ్య నీకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది. ఇంక చాలు, నేను వెళ్ళరానా? జాగ్రత్తగా వెళ్ళిరా అక్క. సరే అయితే. తేజ, టైం అయింది. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేయి రాణమ్మకి. అవసరం లేదులే చిత్ర. రాణమ్మ టైం అంటే టైం. చెప్పిన టైంకి క్షణం కూడా లేట్ చేయకుండా కరెక్ట్గా వస్తుంది చూడు. అదిగో మాటల్లోనే అమ్మ వచ్చేసింది. నమస్కారం ధర్మతేజ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం.
డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాం మేడం. మీరు సైన్ చేసి సార్ కూడా సైన్ చేసేస్తే మీ పేరు మీద ఉన్న పవర్ ఆఫ్ అటర్నీ రద్దయిపోయినట్టే. సరే రిజిస్ట్రార్ గారు, ఆ డాక్యుమెంట్స్లో ఏముందో ఫార్మాలిటీకి ఒక్కసారి చదివి వినిపించండి. అలాగే మేడం. ఆ పేపర్స్ ఇవ్వండి. సబ్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం 2026 ఆగస్టు 13వ తేదీన రాణమ్మ గారి పేరు మీదున్న పవర్ ఆఫ్ అటర్నీ అధికారాలను పూర్తిగా రద్దు చేస్తూ ధర్మతేజ గారి ధర్మపత్ని అయిన చిత్రావతి గారి పేరు మీదకు సంపూర్ణంగా బదిలీ చేస్తూ రాసిన పత్రం. ఇందు మూలంగా ఒక్క నిమిషం రిజిస్ట్రార్ గారు. ధర్మతేజ గారు, మీకు గతం గుర్తుకు రాలేదు. ఇన్ని రోజులు నా ముందు గతం గుర్తుకొచ్చినట్టు నటించారు కదా. అలా నటించాల్సిన అవసరం ఆయనకేంటి రాణమ్మా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా?